హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. సింహరాశి వాళ్ళకి డిసెంబర్ 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అంటే 5 రోజులు, డిసెంబర్ 4, 5, 6, 7, 8 ఈ తారీఖుల్లో వాళ్ళకి ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియో మీరు పూర్తిగా చివరి దాకా చూస్తే మీకు అసలు మంచి ఏంటి చెడేంటి అనేది చక్కగా అర్థమైంది. మీకేంటంటే ఈ 5 రోజుల్లో కూడా 3 రోజులు వచ్చేటప్పటికి మంచిగా శుభవార్తలు అనేవి వినబోతున్నారు, అంటే హ్యాపీగా ఉండబోతున్నారు. అలాగే 2 రోజులు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడటం కోసం నేను చిన్న చిన్న పరిహారాలు అనేవి చెప్తాను. అవి చేసుకోవటం వల్ల మీరు ఆ సమస్య అనేది మీ దగ్గరకు రాకుండా ముందుగానే జాగ్రత్త పడటానికి ఆ పరిహారం అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక సింహరాశి వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి రాశి పరంగా వీళ్ళది 5వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేటప్పటికి రవి. సింహరాశి వాళ్ళు వచ్చేటప్పటికి పేరులోనే ఉందండి సింహాలు. మీరందరూ నిజంగా కూడా ఈ సింహరాశి వాళ్ళని సింహాలతో పాటుగా పోల్చడంలో ఏమాత్రం కూడా తక్కువ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళల్లో ఉన్నటువంటి పొగరు కానీ, వాళ్ళకు వచ్చేటటువంటి కోపం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం కానీ, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఫేస్ చేసేటటువంటి విధానం కానీ, జనంతో మాట్లాడేటటువంటి విధానం కానీ, ఆకట్టుకునేటటువంటి విధానం కానీ, ఏదైనా సరే వీళ్ళ టాలెంటే వేరనమాట. చాలా పవర్గా ఉంటారని చెప్పుకోవచ్చు సింహరాశి వాళ్ళు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎక్కడా కూడా తగ్గరు. చాలా మంచిగా అసలు, కానీ వీళ్ళ మనస్తత్వం వచ్చేటప్పటికి కూడా చాలా మంచిది. వీళ్ళు ఎంత పౌరుషంగా పట్టుదలగా ఉంటారో వీళ్ళ మనస్తత్వం కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఎవరిని కూడా మనసులో కూడా చెడుగా వాళ్ళు బాగుపడకూడదు అని చెప్పేసేసి వాళ్ళు ఎప్పుడూ కోరుకోరు. అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఈ సింహరాశి వాళ్ళు ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం అవతల వాళ్ళు వాళ్ళని చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిందనమాట. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళతో ఎదుటి వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మనుషులను చూడంగానే నోటీస్ చేస్తారు. ఏ మనిషి ఏంటి, అసలు ఎందుకు, ఏ ఉద్దేశంతో మాతో మాట్లాడుతున్నారు, ఏం ఆశిస్తున్నారు మా దగ్గర నుంచి ఏంటి అనేది వీళ్ళు ఎదుటి వాళ్ళని మనిషిని చదివేటటువంటి టాలెంట్ అనేది వీళ్ళ దగ్గర బాగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పుకోవచ్చు. చురుకుగా కూడా ఉంటారనమాట. ఏ పనైనా సరే చురుకుగా చేస్తారు. అసలు బద్ధకము, నీరసము, అసలు మేము చేయలేము, అసలు పిరిగితనం, వామ్మో, భయము ఇలాంటివి ఏంటంటే వాళ్ళ చరిత్రలో ఉండవు ఈ మాటలు. ఏదైనా నలుగురిలో ముందుగా ఉంటారనమాట. ఎక్కడో మూలను కూర్చునేటటువంటి రకాలు కాదు. నలుగురిలో ముందుకు వెళ్ళి కూర్చుని వాళ్ళతో అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలనేటటువంటి తపన అనేది సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి జీవితంలో కష్టాలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంత ఈజీగా వీళ్ళ లైఫ్లోకి అంత ఈజీగా ఏమీ రావు. అదృష్టం అనేది ఉంది. ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే అదృష్టం అనేది ఉంది. కానీ అదృష్టంతో పాటుగా సమస్యలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వీళ్ళు ధైర్యంతో వాటితోటి వాళ్ళ సమయస్ఫూర్తితోటి వాటిని చాలా వరకు కూడా క్లియర్ చేసుకొని ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతారు. ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే పట్టుదల అనేది చాలా ఎక్కువ. ఏదన్నా ఒక పని కనుక అనుకుంటే వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఆ మధ్యలో ఆపరు. అలాగే ఎదుటి వాళ్ళకి ఏదైనా చేస్తామని చెప్పినా కూడా మాట కూడా తప్పరు. కానీ ఎదుటి వాళ్ళకి ఎక్కువగా వీళ్ళు మాట అనేది ఇవ్వరు. వీళ్ళ పనుల మీద వీళ్ళకి ధ్యాస, శ్రద్ధ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వీళ్ళ పనుల్లో వీళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి ఎవరికన్నా ఉపయోగపడేటటువంటి మనుషులు వీళ్ళు కాదు. అంటే అవసరమైనప్పుడు కాస్తో కూస్తో సహాయం చేస్తారు. కానీ పొద్దుగూకులు ఎవరి మంచి కోసమో మమ్మల్ని మంచి అనుకోవాలి, మమ్మల్ని ఉద్ధరించాలి అని చెప్పేసేసి జనాల మెప్పుల కోసం ఎదురు చూసేటటువంటి మనుషులు కాదనమాట. 10 మందిని వీళ్ళ కింద పెట్టుకుంటారు. కానీ 10 మంది దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెళ్ళరు. అంటే వీళ్ళ చెయ్యి ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉంటుంది, కింద అనేది ఉండదన్నమాట. అది వీళ్ళ మనస్తత్వం అలాగే ఉంటుందన్నమాట. అలాగే ఈ సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా సౌందర్యంగా ఉంటారు. అంటే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. వీళ్ళ మొహంలో ఏంటంటే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడిద్ది అనమాట. ఇక మగవాళ్ళ సంగతి అయితే చెప్పే పని లేదు. వాళ్ళు సింహాలే. వాళ్ళని చూస్తే మాత్రం ఎంతలా ఒళ్ళైనా సరే వణికిపోవాల్సిందే. వాళ్ళ మొహంలో ఆ కళ, ఆ చురుకు అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి సింహరాశిలో ఉండేటటువంటి మగవాళ్ళు సింహాల్లాగా ఉంటారనమాట. ఎక్కడ తగ్గరు, ఎవరి కింద లొంగరు, ఎవరి కింద దేహి అనేటటువంటి ఆలోచన అనేది కూడా వాళ్ళకి రాదు. వీళ్ళకి టార్గెట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే కోట్లు సంపాదించాలి, నలుగురిలో టాప్ పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి దానికి తగ్గ కష్టం అనేది కూడా వీళ్ళు పడతా ఉంటారు. ఇక మీకు వచ్చేటప్పటికి 4వ
4వ తారీఖు ఎలా ఉంది అని అంటే 4వ తారీఖు వచ్చేటప్పటికి బుధవారం. ఈ బుధవారం రోజున బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చాలా బిజీగా ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు కూడా బాగా బిజీగా ఉంటారు. కానీ మధ్యాహ్నం పూట మాత్రం కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ సాయంత్రం నుంచి మళ్ళీ మీ పనులు మీరు స్టార్ట్ చేసుకొని మళ్ళీ రాత్రి వరకు కూడా చాలా బిజీగా ఉంటారు. మీకు చేసేటటువంటి పనిలో బాగా కలిసిబాటు అనేది అంటే కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలా శ్రద్ధతోటి, చాలా ఓర్పుతో, నేర్పుతో, పట్టుదలతో చేస్తారు కాబట్టి ఏ పనైనా సరే వాళ్ళు పూర్తిగా కాన్సన్ట్రేషన్ అనేది దాని మీద పెట్టి చేస్తారు కాబట్టి వీళ్ళకి కలుసుబాటు అనేది కూడా వీళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఉంటుందన్నమాట. అంటే రూపాయి వచ్చింది అనుకున్న కాడ 4 రూపాయలు రావటం ఇలాంటి అద్భుతాలు అనేవి చూస్తూ ఉంటారు. మీకేంటంటే ఆ రోజున కొంచెం ఖర్చులు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మీరు వచ్చేటప్పటికి ఖర్చు కాడ వెనకాడని మనుషులు అనమాట. అవసరాల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, వెనక ముందు ఆడకుండా ఖర్చు పెడతారు. అలాగే దాన్ని తిరిగి సంపాదించుకోవాలనే పట్టుదల కూడా ఉంటుందన్నమాట. మేము రూపాయి ఖర్చు చేశాము, మేము 4 రూపాయలు సంపాదించాలి అని చెప్పేసేసి ఆ రేంజ్లో ఆలోచించుకొని సంపాదన మీద బాగా ధ్యాసగా ఉంటారు. అలాగే ఫ్యామిలీ పరంగా కూడా వీళ్ళు చాలా బాగుంటారు. అంటే భార్య పిల్లల్ని బాగా చూసుకోవటం మగవాళ్ళైతే, అలాగే ఆడవాళ్ళైతే భర్త పిల్లలతో చాలా సంతోషంగా ఉండటం, కుటుంబానికి ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న చిన్న పొరపాట్లు, కొంచెం తొందర అనేది ఎక్కువగా ఉంటుంది. మీకేంటంటే ఆ తొందర వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం ఏదన్నా పని చేసేటప్పుడు మీరు ఆలోచించుకొని 1కి 4 సార్లు అంటే మీరు పసిగట్టగలుగుతారు ఏదైనా సరే. కాకపోతే ఏంటంటే ఎంత తెలివిగల వాళ్ళైనా సరే ఒక్కొక్క చోట కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది కాబట్టి కొంచెం మీరు 1కి 4 సార్లు ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకొని చేస్తే చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక 5వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే ఈ సింహరాశి వాళ్ళు వచ్చేటప్పటికి ప్రేమించుకునే వాళ్ళ పరంగా కొంచెం సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు. అంటే అబ్బాయి అయితే అమ్మాయి రూపంలో, అమ్మాయి అయితే అబ్బాయి రూపంలో, లేదా ఇంట్లో భార్యాభర్తలైనా సరే చిన్న చిన్న గొడవల వల్ల, ఆ గొడవల వల్ల ఏంటంటే కొంచెం మనశ్శాంతి అనేది కరువయ్యి చేసే పనుల మీద కొంచెం శ్రద్ధ అనేది చూపించలేకపోతున్నారు. అంటే వీక్ అయిపోతున్నారు. ఆ గొడవలు ఏంటి అసలు అది ఇది అని చెప్పేసేసి కొంచెం ఆలోచించి ఎందుకంటే పైకి ఎంత ధైర్యంగా ఉన్నా చేసినా మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నా మనసులో ఏంటంటే కొంచెం బాధ అనేది ఉంటుందన్నమాట. ఏది బాధ లేకుండా అంత ఈజీగా ఏమి ఉండదు. కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే సింహాలు లాంటివే ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం జముకుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే వీళ్ళకి కూడా ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం బాధపడి కొంచెం చిన్నగా భయపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి మీరేంటంటే భయపడాల్సినటువంటి పని లేదు. ఆ భార్యాభర్తలు ఏంటంటే సర్దుకుంటారు. మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు అనేవి సర్దుకొని మీకు నిజమైనటువంటి ప్రేమలతో మీరు ఒకరికి ఒకరు అని అర్థం చేసుకొని మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ప్రేమించుకునే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఏంటంటే కొంచెం మీరు ప్రేమ అనేది ఎక్కువగా చూపించడం వల్ల వాళ్ళు కొంచెం ఏంటంటే నెత్తికెక్కి కూర్చోవటం అలాంటివి చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మీరు ప్రేమ అనేది మీరు హద్దుల్లో పెట్టుకోండి. చూపించండి, అవసరమైనప్పుడు చూపించండి. కానీ మీరు చులకనగా అయిపోయేటట్లుగా మాత్రం చూపించొద్దు. అలా చూపించినప్పుడు ఏంటంటే మీ విలువ అనేది అవతల వాళ్ళు తగ్గించి చూస్తారు. తెలిసిన వాళ్ళైతే నెత్తిన పెట్టుకుంటారు. తెలియని వాళ్ళు ఏంటంటే మితిమించి ఆ మనిషికి విలువిచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఈ ప్రేమను చూపించిన వాళ్ళని తక్కువగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విలువను మాత్రం మీరు ఎక్కడా కూడా తగ్గించుకోవద్దు. ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీకు ఇలాంటి మానసికంగా నలిగిపోయేటటువంటి అవకాశం అనేది ఉండకుండా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే భార్యాభర్తలు కూడా ఏంటంటే ఇంట్లో మీరు కాస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు బిజీగా ఉంటారు. ఆ బిజీగా ఉండటం వల్ల కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకపోవటం వల్ల ఏంటంటే మీకు రకరకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అట్లా కాకుండా వాళ్ళతో ఒక 5 నిమిషాలైనా సరే ప్రేమగా మాట్లాడుతుంటే మీ సమస్యలు అనేవి కూడా చాలా వరకు తగ్గుముఖం కూడా పడతాయి. మీకేంటంటే కొంచెం కోపం అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని కూడా తగ్గించుకుంటే చాలా వరకు కూడా సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక 6వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే 6వ తారీఖు వచ్చేటప్పటికి శుక్రవారం కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త ఇంట్లో చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసుకోవటం వల్ల ఇంట్లో ఏంటంటే మీకు చాలా వరకు కూడా నెగిటివిటీ, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, మీ ఇంటి మీద చాలామంది కూడా దిష్టి చూపులు అనేవి ఉంటాయి. మీ మీద, మీ ఇంటి మీద కూడా ఇంటి ముందల వాళ్ళు, ఇళ్ళకి ఎదురుగా ఉండేవాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, రిలేటివ్స్లో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే మీరు బాగుంటున్నారు, సుఖపడుతున్నారు, అసలు మీకు బాధలే లేవు అని చెప్పేసేసి ఇట్లా దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మీ మీద, మీ కుటుంబం మీద, మీ ఇంటి
ఒంటి మీద. అటువంటివన్నీ పోవాలి అనంటే అవకాశం ఉన్నప్పుడల్లా ఇట్లా శుక్రవారం పూట ఇలాంటివి చేసుకోవటం వల్ల, లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం వల్ల, అలాగే ఆ పూజ దీపారాధన చేసేటప్పుడు దీపం వెలిగేటప్పుడు అందులో 2 లవంగాలు వేసుకొని మీరు దీపారాధన చేసుకున్నట్లయితే మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు వ్యాపార పరంగా కూడా మీరు చేసుకునే కాడ కూడా అక్కడ కూడా ఇట్లాగైనా చేసుకోవచ్చు. అంటే మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా మీరు చేసేటటువంటి ఉద్యోగంలో కానీ బాగా కలిసి రావటము, ఏదన్నా పని చేస్తే ఆ పనిలో నుంచి బాగా డబ్బు అనేది ఇంకా మీరు ఊహించిన దానికన్నా కూడా రెట్టింపు రావటము, మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా వేధించకుండా విసిగించకుండా ఆ పని తేలికగా అవ్వటము, ఇట్లాంటివి ఏంటంటే మీకు చాలా వరకు కూడా సమస్యలు అనేవి క్లియర్ అవుతాయి. కాబట్టి కాస్త ఇంట్లో శుభ్రంగా మీరు స్నానం చేసేసి కొంచెం దేవుడి ముందల లక్ష్మీదేవి పటం ముందల ఒక మందార పువ్వు పెట్టేసేసి ఇట్లా దీపం వెలిగించుకొని అందులో 2 లవంగాలు వేసుకుంటే చాలా వరకు కూడా మీకు ఆ రోజే కాదు, మీకు ఎప్పుడు కూడా ఆ నెగిటివిటీ అనేది పోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఆడవాళ్ళు చేయడానికి కుదరకపోతే మీరు మగవాళ్ళైనా చేసుకోవచ్చు. వాళ్ళే చేయాలనేసి ఇబ్బంది ఏమీ లేదు. మీకు డబ్బు పరంగా కూడా శుక్రవారం బ్రహ్మాండంగా ఉంది. అంటే ఎవరైనా చేతికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు అని కొంచెం మొండికి ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రావటము, మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా కొంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మంచిగా ఉద్యోగాలు రావటము, వాళ్ళు అనుకున్న పనులు మంచిగా సక్సెస్ అవ్వటం అనేది, విజయం అనేది చూస్తారు. ఇక 7వ తారీఖు వచ్చేటప్పటికి శనివారం వచ్చేటప్పటికి మీకు ఏంటంటే కొంచెం ఏదన్నా దూర ప్రయాణాలు కానీ, లేకపోతే ఏదన్నా దేవాలయాలు గుళ్ళకు వెళ్తాం ఫ్యామిలీ పరంగా అందరూ, లేకపోతే ఏదన్నా పని మీద ప్రయాణం చేయటం కానీ, ఇట్లా మీకు ఏంటంటే ప్రయాణం అనేది ఉంటుందన్నమాట. ఏదో ఒకటి దగ్గరైనా కానీ దూరమైనా కానీ కొంచెం ప్రయాణం చేసేటటువంటి అవకాశం ఉంది. చక్కగా మీరు ఆ పనిని కూడా చక్కగా ముగించుకొని చక్కగా పెందలాడి ఇంటికి రావటం అనేది కూడా జరిగిద్దనమాట. ఇంకా మీకేంటంటే పిల్లల పరంగా విద్యార్థుల పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా చదువులో కూడా మంచిగా తెలివిగా చదువుకొని మంచిగా సక్సెస్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాకపోతే ఏంటంటే బట్టి అనేది పట్టకుండా మీరు అర్థం చేసుకొని చదివితే మీకు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా మార్క్స్ రావటం అనేది జరిగిద్ది. రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది ఆ రోజు వచ్చేటప్పటికి. ఇంకా ఏంటంటే కొంతమంది వివాహం కాక చాలా ఇబ్బంది పడతా ఉంటున్నారు. అంటే ఒక వయసు వచ్చి కూడా ఆ వయసులో పెళ్ళి అనేది కాక కొంచెం ఇబ్బంది పడుతున్నారు, సంతానం కలక్క. అలాంటి వాళ్ళకు కూడా చక్కగా సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంది. వివాహం కూడా వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి మంచి సంబంధాలతో, వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా మంచి సంబంధాలు వచ్చి చక్కగా వివాహం చేసుకొని సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరేంటంటే దైవ దర్శనం చేసుకున్నప్పుడు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. అంటే మీకున్నటువంటి స్ట్రెస్ అవన్నీ కూడా తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉంటారనమాట కాసేపు అయినా సరే. ఎందుకంటే మనిషికి మనశ్శాంతిని మించినటువంటి సంపద అనేది ఇంకొకటి లేదు. అది తెలిసిన వాళ్ళకే తెలిసిద్ది. ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. ఆ బిజీ వల్ల మీరేంటంటే మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోవటం వల్ల మీకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి తింటూ సమయానికి నిద్రపోతూ తర్వాత మీ పనులు పూర్తి చేసుకోవటం వల్ల మీకు ఆరోగ్యం విషయంలో మంచిగా ఎనర్జీగా ఉండగలిగి మీరు అనుకున్నటువంటివన్నీ సాధించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక 8వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే 8వ తారీఖు ఆదివారం కాబట్టి మీరు కాస్త రిలాక్స్ అవ్వటానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే మీరు వారం రోజులు కూడా చాలా కష్టపడతారు, చాలా బిజీగా ఉంటారనమాట. అంటే తినడానికి కూడా టైం ఉండదు, తీరదు, అంత బిజీగా అన్ని పనులు ఒత్తిడిగా ఉంటాయి అన్నమాట. మానసికంగా అలాగే శారీరక పరంగా కూడా మీకు బాగా స్ట్రెస్ అలసట అనేది ఉంటుంది. కాబట్టి చాలా అలసిపోతారు. చాలా అంటే ఆ రోజు కూడా మీకు పనులు ఉంటాయి, కానీ కాకపోతే కాస్త నిదానంగా చేసుకునేటటువంటి పనులు ఉంటాయి. కాబట్టి కాస్త మధ్యాహ్నం వరకు కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి చక్కగా వాళ్ళతో కలిసి ఎంజాయ్గా సంతోషంగా తింటము, భార్య పిల్లలతో లేకపోతే భర్త పిల్లలతో కలిసి తింటము, సంతోషంగా ఉండటము, ఫ్యామిలీతో హ్యాపీగా నవ్వుకుంటూ ఉండటము. ఇంకా అట్లాగే తర్వాత ఇక కాసేపు రెస్ట్ తీసుకోవటము, ఇట్లా ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసేటటువంటి టైం ఉంది. ఒకవేళ కుదిరితే ఏదన్నా సరదాగా బయటికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకా మీరేంటంటే ఈ సింహరాశి వాళ్ళని ఏంటంటే ఆ రోజున ఇంట్లో వాళ్ళందరూ కూడా పొగడటం అనేది జరిగిద్ది అనమాట. అంటే మీరు చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా సంపాదిస్తున్నారు,
అంటే మేము ఇట్లా అనుకోలేదు, మీరు చాలా చురుగ్గా హుషారుగా ఉంటుంటే మీరు ఇంత డెవలప్ అవుతారని అనుకోలేదు మీ తొందరను చూసి, అది ఇది అని చెప్పేసేసి కొంచెం పొగడ్తలు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్కసారి బంధువుల రూపంలో వాళ్ళ రూపంలో కొంచెం ఏదన్నా ఇబ్బంది పెట్టే మాటలు అన్నా కూడా అవి ఎక్కువసేపు నిలబడవు, వీళ్ళని ఎక్కువగా పొగుడుతూనే ఉంటారు. అలాంటి వాటి వల్ల ఏంటంటే మేమింకా డెవలప్ అవ్వాలి అనేటటువంటి పట్టుదలతోటి వీళ్ళు ముందుకు రావటం అనేది జరిగింది. వీళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకుంటూ ఉంటారనమాట. ఏదన్నా కొంచెం డల్ అయినా కూడా వాళ్ళ మాటలనేవి వీళ్ళకి మంచిగా ఎనర్జీగా ఉంటాయనమాట. ఇక సాయంత్రం వచ్చేటప్పటికి ఏంటంటే ఒక గంట, 2 గంటలు కొంచెం బిజీగా కొంచెం ఏమైనా పనులుంటే అవి చూసుకొని ఇంక మళ్ళీ పెందలాడి ఇంటికి వచ్చేసేసి చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి హాయిగా నిద్రపోవటం అనేది జరిగింది. ఒక గంట అయినా సరే ప్రశాంతంగా నిద్రపోతారు. అలాగే మీరు ఆ రోజు కాస్త ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు. మీరేం చేస్తారంటే ఆదివారం కాస్త ఇంట్లో ఖాళీగా ఉంటారు కాబట్టి మీ మీద దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దిష్టి అంటే ఆ సమస్యలు అనేవి కూడా చాలా వరకు రాకుండా తగ్గటం కోసము మీరేం చేస్తారంటే ఆదివారం పూట కాస్త రాళ్ళ ఉప్పు తీసుకొని, అలాగే 2 ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ 2 ఎండుమిర్చి తీసుకొని వాటితోటి మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత ఎవరి చేతన్నా లేకపోతే ఎవరు తీయటానికి లేకపోతే మీకు మీరైనా తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అట్లా దిష్టి తీసేసుకొని వాటిని తీసుకెళ్ళి ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ ఎక్కడన్నా పడేసేసి ఇట్లా మెటికలు విరగదీసేసేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా రిలీఫ్ అవుతారనమాట, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎందుకంటే పనుకున్నా కూడా నిద్ర పట్టదనమాట, అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ అవి ఇవి గుర్తొచ్చి. అలాంటి దిష్టి నుంచి బయటపడి మీరు ప్రశాంతంగా నిద్రపోవటానికి, మీ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గటానికి, మంది చూపులు అనేవి మీకు తగలకుండా ఉండటానికి చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి సింపుల్గా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. అలాగే మీరేంటంటే ఫ్రెండ్స్ని కానీ బంధువుల రూపంలో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతాయి. డబ్బు పరంగా మీరు ఎవరికి కూడా చేయి జారవద్దు. చేయి జారితే ఏంటంటే కొంచెం అవి మొండికి పడి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వరికి కూడా నమ్మి ఇవ్వమాకండి. మరీ అవసరం అనుకొని మరీ రిలేషన్ ఉంటే తప్ప ఎవ్వరికి కూడా బయట వాళ్ళకు మాత్రం ఫ్రెండ్స్ వాళ్ళని వీళ్ళని డబ్బు విషయంలో చేయి జారవద్దు, జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదా ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఈ 5 రోజులు ఏం జరగబోతుంది ఏంటి అనేది. అలాగే ఈ పరిహారాలు కూడా మంచిగా మీకు యూజ్ అవుతాయి, చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది వాళ్ళ సింహరాశి వాళ్ళకు కూడా రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన సింహరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.